ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మన యొక్క క్లాసెస్ అనేది వింటున్నారో డైలీ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమన్నా పర్టికులర్ టాపిక్ మీద మీకు క్లాసెస్ కావాలనుకుంటే నాకు వీడియో కింద మెన్షన్ చేయండి. దానికి సంబంధించి ఆ పర్టికులర్ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించి గతంలో నేను ఒక క్లాస్ అనేది చెప్పడం జరిగింది. ఆ క్లాస్కి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అది పార్ట్ 1 సంబంధించి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పార్ట్ 2కి సంబంధించిన బిట్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా MCQ ఫార్మేట్లో ఉంటే ప్రతి ఎగ్జామ్లో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పర్టికులర్గా క్లాసెస్ అనేది చేయడం జరుగుతుంది. 27వ ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ బాడీ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ ఏ ఫిక్స్డ్ డైరెక్షన్? ఇక్కడ ఏమంటున్నారంటే ఒక బాడీ ఒకే డైరెక్షన్లోని ఫిక్స్డ్ పొజిషన్లోని ట్రావెల్ చేస్తుంది. అయితే ఈ యొక్క మోషన్ని ఏమంటారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, యూనిఫామ్ మోషన్. ఎందుకంటే ఇందులో స్పీడ్ డిఫరెన్స్ ఉండదు, అదేవిధంగా రూట్ యొక్క డైరెక్షన్ అనేది డిఫరెన్స్ ఉండదు, కనుక ఇది యూనిఫామ్ మోషన్లో వెళ్తుందని చెప్పొచ్చు. 28వ ప్రశ్న, విచ్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ఏ సింపుల్ పెండిలం? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ పి. పీరియాడిక్ మోషన్, ఆసిలేటర్ మోషన్. ఇక్కడ మనకి పీరియాడిక్ మోషన్ అంటే టైం కన్సిడర్ ద్వారా మన యొక్క పెండిలం మోషన్ అనేది ఎగ్జిబిట్ చేయొచ్చు. అదేవిధంగా ఆసిలేటరల్ మోషన్ మొత్తం ఎన్నిసార్లు వెనక్కి ముందుకి ట్రావెల్ చేసిందని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక రెండాటిని కూడా మనం ఉపయోగించవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. 29వ ప్రశ్న, వాట్ ఈజ్ ది SI యూనిట్ ఆఫ్ స్పీడ్? వేగం యొక్క యూనిట్స్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, మీటర్ పర్ సెకండ్. 30వ ప్రశ్న, వాట్ ఈజ్ ది ఫార్ములా ఫర్ డిస్టెన్స్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. 31వ ప్రశ్న, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం? టైం యొక్క షార్ట్ ఇంటర్వెల్ని దేనితో కొలుస్తాము? సరైన సమాధానం ఆప్షన్ బి, స్టాప్ వాచ్. 32వ ప్రశ్న, వాట్ ఈజ్ ది టైమ్ టేకెన్ బై ఏ పెండిలం టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ కాల్డ్? ఒక పెండిలం ఒక ఆసిలేషన్ని పూర్తి చేయగలిగితే పూర్తి స్థాయిలో దాన్ని టైం పీరియడ్ తోటి కొలుస్తారని చెప్పొచ్చు. 33వ ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ గ్రాఫ్ రిప్రజెంట్ యూనిఫామ్ మోషన్? సరైన సమాధానం ఆప్షన్ బి, స్ట్రైట్ లైన్. ఒక యూనిఫామ్ స్పీడ్తో వెళ్తుందంటే అర్థం అక్కడ లైన్ కూడా స్ట్రైట్గా ఉందని అర్థం. ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? స్ట్రైట్ లైన్. 34వ ప్రశ్న, వాట్ డస్ ఏ డిస్టెన్స్ టైం గ్రాఫ్ రిప్రజెంట్? డిస్టెన్స్ టైం యొక్క గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్పీడ్. మనకి ఫార్ములా తెలుసు కదా, స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఇక్కడ ఆల్రెడీ మనకి డిస్టెన్స్ టైము ఇచ్చారు, అంటే దానికి అర్థం ఏంటి? స్పీడ్ కనుక్కోమని అర్థం. సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్పీడ్. 35వ ప్రశ్న, వాట్ ఈజ్ ది మోషన్ ఆఫ్ ది మూన్ అరౌండ్ ది ఎర్త్ అనే ఎగ్జాంపుల్ ఆఫ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, పీరియాడిక్ మోషన్. ఇక్కడ పీరియాడిక్ మోషన్ ఎందుకన్నారంటే మూన్ యొక్క మోషన్ ఏదైతే ఉందో అది ఎర్త్ యొక్క చుట్టూ తిరుగుతుందని చెప్పారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎర్త్ చుట్టూ తిరుగుతుందంటే ఒక టైం పీరియడ్లోనే తిరుగుతుంది ఏదైనా సరే, కనుక ఆన్సర్ ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, పీరియాడిక్ మోషన్. 36వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆసిలేటరల్ మోషన్? సరైన సమాధానం ఆప్షన్ డి, మోషన్ ఆఫ్ ఏ స్వింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆసిలేటరల్ మోషన్ ఒక సింపుల్ పెండులం అనేది ఒక తాడికి కట్టి ఒక పక్కకి తీసుకెళ్ళి వదిలితే మళ్ళీ అదే స్థితికి రాగలిగినప్పుడు దాన్ని ఏమంటారు? మోషన్ ఆఫ్ ఏ స్వింగ్ అని చెప్పి చెప్పొచ్చు. మీ అందరికీ సింపుల్గా చెప్పాలంటే మనకి చిన్నపిల్లలు బేబీ ఉయ్యాలు ఏవైతే ఉంటాయో ఆ ఉయ్యాలు చూడండి పైకి కిందకి కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అదే పొజిషన్కి వచ్చి ఆగడం, ముందుకి వెనక్కి రావడం జరుగుతుంది. దాన్నే ఆసిలేటరల్ మోషన్ అని చెప్పి చెప్పొచ్చు. దీనికి సంబంధించిన సరైన ఎగ్జాంపుల్ ఏంటని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ డి, మోషన్ ఆఫ్ ఏ స్వింగ్. 37వ ప్రశ్న, వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ? స్పీడ్కి వెలాసిటీకి మధ్య డిఫరెన్స్ ఏంటని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ.
వెలాసిటీ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ అని మనం చెప్పొచ్చు. 8వ ప్రశ్న, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ వాట్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ ఇట్ ఎగ్జిబిటింగ్? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి, సర్క్యులర్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ అంట సర్క్యులర్ పాత్లోని తిరుగుతుంది. ఎలాగా? సర్క్యులర్ పాత్లోని మోషన్ అనేది ఉంది. మీరు సింపుల్గా చెప్పాలంటే ఎడ్ల బండి యొక్క చక్రం కానీ వెహికల్స్ యొక్క చక్రం కానీ చూడండి, అది రొటేటెడ్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి. దాన్ని అంతా ఏమంటారు? సర్క్యులర్ మోషన్ అని మనం చెప్పొచ్చు. 9వ ప్రశ్న, వాట్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ టైమ్ ఇన్ ది ఎస్ఐ సిస్టమ్? ఎస్ఐ సిస్టంలోని టైం యొక్క యూనిట్స్ ఏంటని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ, సెకండ్. 40వ ప్రశ్న, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టైమ్ ఇంటర్వెల్స్ ఇన్ స్పోర్ట్స్? మనకి స్పోర్ట్స్లోని ఏ టైం ఇంటర్వెల్ని ఉపయోగిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్టాప్ వాచ్. 41వ ప్రశ్న, వాట్ డస్ ఏ స్పీడ్ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్? ఇక్కడ స్పీడు టైము యొక్క గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మీ అందరికీ తెలుసు. సరైన సమాధానం ఆప్షన్ సి, యాక్సలరేషన్. 42వ ప్రశ్న, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ వాట్ విల్ బీ ది షేప్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో ఎప్పుడైనా సరే యూనిఫామ్ వెలాసిటీ కానీ యూనిఫామ్ స్పీడ్ కానీ వచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా మైండ్లోకి ఒకటే రావాలి, స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ కేవలం స్ట్రైట్ పాత్ అంటే స్ట్రైట్గా ఉన్న రోడ్డు మీద కానీ స్ట్రైట్గా ఉన్న పాత్ మీద కానీ అది యూనిఫామ్ స్పీడు యూనిఫామ్ వెలాసిటీలోని ఒక వెహికల్ కానీ ఏదైనా సరే ట్రావెల్ చేయగలుగుతుంది. కనుక సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్ట్రైట్ లైన్. 43వ ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ మోషన్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ఏ కార్ మూవింగ్ ఆన్ ద స్ట్రైట్ రోడ్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, యూనిఫామ్ మోషన్. నేను ఇప్పుడే చెప్పాను 42వ ప్రశ్నలో యూనిఫామ్ మోషన్ అనేది కనబడిందంటే అర్థం స్ట్రైట్ రోడ్. స్ట్రైట్ రోడ్ కనబడితే మీకేం గుర్తు రావాలి? యూనిఫామ్ మోషన్. స్ట్రైట్ రోడ్డు మీదే కాన్స్టెంట్ స్పీడు కాన్స్టెంట్ వేగంతో ఒక ట్రావెలింగ్ అనేది చేయగలుగుతాం. 44వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీరియాడిక్ మోషన్? సరైన సమాధానం ఆప్షన్ బి, మోషన్ ఆఫ్ ఏ పెండిలం. పెండులం యొక్క మోషన్ని మనం ఎప్పుడు కూడా పీరియాడిక్ మోషన్లోని తీసుకోవడం జరుగుతుంది. 45వ ప్రశ్న, వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఉన్న తేడా ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఎలాగో నేను చెప్తాను చూడండి. డిస్టెన్స్ అంటే ఒక గ్రామం నుండి ఒక టౌన్కి వెళ్ళేటప్పుడు ఒక బస్సు ఏ విధంగా అయితే ట్రావెల్ చేస్తుందో ఆ రూట్ ఎలా ఉంటే ఆ విధంగా దాన్ని డిస్టెన్స్ అంటారు. ఓకే, అయితే ఒక ఊరి నుంచి డైరెక్ట్గా ఒక స్ట్రైట్ పాత్ ఏదైతే ఉంటుందో ఇంకా స్ట్రైట్ పాత్ అన్నమాటకి మల్లింపులు కానీ ఇంకో ఊర్లు వెళ్ళడం కానీ ఏముండదు, స్ట్రైట్ ఒకే లైను, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకేనా? 46వ ప్రశ్న, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అండ్ దెన్ ఏ రిటర్న్స్ టు పాయింట్ ఏ వాట్ ఈజ్ ఇట్స్ ఎ డిస్ప్లేస్మెంట్? ఒక ఆబ్జెక్ట్ అంట ఏ నుండి బికి వెళ్ళిందంట, బి నుండి మళ్ళీ ఏకి వచ్చింది, వాట్ ఈజ్ ఇట్స్ ఏ డిస్ప్లేస్మెంట్ అని అడిగారు. అప్పుడు సరైన సమాధానం ఏంటి? 0. ఎందుకంటే అది ఏ నుండి బికి వెళ్ళి మళ్ళీ ఏకి వస్తుంది. వచ్చినప్పుడు గతంలో ఎక్కడైతే ఉందో దీని దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఒకే పాయింట్లో రెండు కూడా ఉన్నాయి ఇప్పుడు. కనుక ఆన్సర్ ఏంటి? 0. ఒకవేళ డిస్ప్లేస్మెంట్కి బదులుగా డిస్టెన్స్గా అడిగితే డిస్టెన్స్ అడిగితే మాత్రం మొత్తం తిరిగి రావాలి. మొత్తం తిరిగి రావాలి అంటే ఏ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బీ నుంచి ఏకి రావాలి. అది డిస్టెన్స్కి అర్థం. డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఎక్కడైతే ఆగిందో డైరెక్ట్గా చూసుకుంటాం. ఏ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గరికి వచ్చి ఆగింది, అప్పుడు దాని వాల్యూ 0. సరైన సమాధానం బి. 47వ ప్రశ్న, వాట్ ఈజ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ కార్ దట్ ట్రావెల్స్ 200 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్? 4 గంటల్లోని 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసిందంట. అయితే దాని యొక్క స్పీడ్ ఎంత అని చెప్పి అడగడం జరిగింది. ఏమీ లేదు, 200 కిలోమీటర్ బై 4 అవర్స్ అని రాయండి. 4 ఎక్కల్లో 200 ఎన్నిసార్లు పోతుంది? 50 సార్లు. ఆన్సర్ ఏంటి? బి. సరైన సమాధానం ఆప్షన్ బి, 15 కిలోమీటర్ పర్ అవర్. 48వ ప్రశ్న, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ వాట్ కెన్ బి సెడ్ అబౌట్ ఇట్స్ ఏ యాక్సిలరేషన్? ఇక్కడ
ఒక ఆబ్జెక్ట్ అనేది మూవింగ్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీలో ఉందంట, అంటే కాన్స్టెంట్ స్పీడ్లోని కెన్ బి సెడ్ అబౌట్ ఇట్స్ ఏ యాక్సిలరేషన్. ఆ సమయంలోని యాక్సిలరేషన్ ఏం చెప్తుందని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, ఇట్ ఈజ్ ఏ 0 అని మనం చెప్పొచ్చు. 49వ ప్రశ్న, వాట్ ఈజ్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ పెండులం దట్ కంప్లీట్స్ 20 ఆసిలేషన్స్ ఇన్ 40 సెకండ్స్? సరైన సమాధానం ఆప్షన్ బి, 2 సెకండ్స్ అని మనం చెప్పొచ్చు. ఏ విధంగా? ఒక ఆసిలేషన్కి ఎంత సమయం పడుతుందని చెప్పి అడగడం జరిగింది. 20 ఆసిలేషన్స్కి 40 సెకండ్లు అయితే మనకి 20 టేబుల్లో 40 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. అప్పుడు 20 × 2 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 40 సెకండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆసిలేషన్కి 2 సెకండ్స్ చొప్పున మొత్తం 40 సెకండ్స్ అనేది టైం తీసుకోవడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి. ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే పూర్తయింది. అదే విధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ నుండి డెఫినెట్గా వీటి నుండి బిట్స్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ అనేది పదే వినడానికి కూడా ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.